హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తేట తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో శతక కవులు వారి యొక్క శతకాలను చూసాం కదా. ఈ వీడియోలో శతక కవులు వారి యొక్క కాలాలు, రచనలు చూద్దాము. ముందుగా వేమన శతకాన్ని రాయడం జరిగింది. ప్రక్రియ: పద్యాలు, ఇతివృత్తం, విలువలు. మకుటం: విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యాలలోని ఛందస్సు ఆట వెలుదులో ఉంటుంది. నెక్స్ట్ బద్దెన సుమతీ శతకం రాయడం జరిగింది. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఓకే. ఛందస్సు కందం, ప్రక్రియ పద్యాలు, ఇతివృత్తం నైతిక విలువలు. నెక్స్ట్ నన్నయ్య కాలము క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందినవారు. ఈయన యొక్క రచనలు చూసినట్లయితే మహాభారతంలో ఆది, సభ, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు అనువదించారు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృత భాషలో రాయడం జరిగింది. నన్నయ్య భారతంలో తొలి శ్లోకం శ్రీవాణి గిరిజాక్షరాయ, తొలి పద్యం రాజకులైక భూషణ, చివరి పద్యం శారదరాత్రులుజ్వల అనే పద్యంతో ముగించడం జరిగింది. ఈయన యొక్క కవితా లక్షణాలు చూసినట్లయితే అక్షరరమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఓకే. అక్షరరమ్యత అంటే దేహం, ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే హృదయం, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే మనస్సు. వీటితోని పోల్చాడు ఈయన కవితా లక్షణాలని. ఓకే. ఈయన యొక్క అనువాద పద్ధతి ఏ విధంగా ఉంటుంది? స్వేచ్ఛానువాదం, స్వతంత్రానువాదం. స్వేచ్ఛానువాదం, స్వతంత్రానువాదంగా ఉంటుంది. ఓకే. ఈయన యొక్క శైలి చూసినట్లయితే కథాకథన శైలి. ఈయన యొక్క శైలి కథాకథన శైలి. నన్నయ్య యొక్క బిరుదులు వాగనుశాసనుడు, శబ్దశాసనుడు, ఆదికవి నన్నయ్య. ఓకే. ఆస్థానం: నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఓకే. నన్నయ్య యొక్క ఇతర రచనలు చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం, రాఘవాభ్యుదయం. ఓకే. ఈ నన్నయ్య యొక్క సమాచారం ఇది. నెక్స్ట్ తిక్కన యొక్క ఇంటి పేరు కొట్టరువు. కాలం క్రీస్తు శకం 1205-1288 అంటే 13వ శతాబ్దానికి చెందినవారు. ఓకే. సోదరుడు ఖడ్గతిక్కన, ఆస్థానం మనుమసిద్ధి, సంస్థానం విక్రమసింహపురి, నెల్లూరు. తిక్కన యొక్క బిరుదులు ఏంటి? కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. ప్రసిద్ధి: హరిహరనాథ తత్వ సిద్ధాంత ప్రతిపాదకుడు, నానా రసాభ్యుద యొల్లాసి. ఓకే. రచనా శిల్పం ఏంటి అంటే సజీవ పాత్ర. రచనా శిల్పం సజీవ పాత్ర. కవితా రీతులు ఏంటి అంటే నాటకీయత, రసాభ్యుత బంధము. రచనలు నిర్వచనోత్తర రామాయణం. ఈ నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి అంకితం ఇవ్వడం జరిగింది. మహాభారతం హరిహరనాథునికి అంకితం ఇవ్వడం జరిగింది. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను అనువదించాడు. ఎవరు? తిక్కన మొదటి పద్యం శ్రీయన గౌరవనాబరగు అనే పద్యము. తిక్కన అంకితం పుచ్చుకున్న గ్రంథం ఏంటి అంటే దశకుమార చరిత్రను రాసింది ఎవరు? కేతన. తిక్కన శిల్పంబు తెలుగు తోట అని విశ్వనాథ గారు ప్రశంసించారు. ఈ యొక్క తిక్కన యొక్క
అలభ్య రచనలు చూద్దాము. విజయసేనం, కృష్ణ శతకం, కవి సార్వభౌమ, ఛందస్సు. ఓకే. నెక్స్ట్ ఎర్రన. ఎర్రన ఎర్రన ఇంటి పేరు చెదలవాడ. ఎర్రన యొక్క కాలం క్రీస్తు శకం 1280 1364 అంటే 14వ శతాబ్దానికి చెందిన కవి. ఈ ఎర్రన యొక్క తల్లిదండ్రులు పోతమాంబిక సూరన. జన్మస్థలం గుడ్లూరు. తాత ఎర్రపోత సూరి. పోతన యొక్క తాత ఎర్రపోత సూరి. ఈయన అనుభవజ్ఞుడు. ఓకే. ఈ ఎర్రని యొక్క బిరుదులు చూద్దాము. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఓకే. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఆస్థానం ప్రోలయ వేమారెడ్డి. ఓకే. ఎవరి ఆస్థానంలో ఉన్నాడినా? ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు. ప్రోలయ వేమారెడ్డి కాలము 1325 1353. కవితా శైలి సూక్తి వైచిత్రి, శబ్ద వైచిత్రి. సూక్తి వైచిత్రి, శబ్ద వైచిత్రి. ఈయన యొక్క రచనలు చూసినట్లయితే రామాయణం ఇది అలభ్యం. హరివంశం, భారత అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం. ఎర్రన తన రచనలో మొదటి పద్యం స్ఫురధరుణాంశురాగా అదొక పద్యము. భారతానికి పరిశిష్ట గ్రంథము ఏంటి అంటే హరివంశము. ఓకే. అలభ్య రచనలు ఏంటి? కవి సర్పగారుడము, చందో గ్రంథము, నీలకంఠేశ్వర శతకం, నృసింహ శతకం. ఇవన్నమాట ఈయన యొక్క ఎర్రన సమాచారం. నెక్స్ట్ బద్దెన. బద్దెన 1220 1280 కాలానికి చెందినవారు. ఈయన 13వ శతాబ్దం. ఓకే. ఈ బద్దెన సుమతి శతకాన్ని రాయడం జరిగింది. రచనలు సుమతి శతకం, నీతి శాస్త్ర ముక్తావళి. ఈ బద్దెనకున్న బిరుదు ఏంటి? కమలాసనుడు. ఓకే. బద్దెనకున్న బిరుదు కమలాసనుడు. విశేషాలు వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే బద్దెన అని మనము ముందే తెలుసుకున్నాము. ఓకే. నెక్స్ట్ ఉన్న కవి దూర్జటి. దూర్జటి క్రీస్తు శకం 1500 నుండి 1530 వరకు ఈయన యొక్క కాలము. ఈయన రాసిన శతకం ఏంటి? శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. దూర్జటి యొక్క తల్లిదండ్రులు సింగమ, నారాయణ మాత్యుడు. ఓకే. రచనలు శ్రీకాళహస్తీశ్వర శతకము ఇది ప్రబంధము. శ్రీకాళహస్తీశ్వర మహత్యము ప్రబంధము. శ్రీకాళహస్తీశ్వర శతకం. ఓకే. బిరుదు సాహిత్య శ్రీవర. ఈయనకున్న బిరుదు ఏంటి? సాహిత్య శ్రీవర. కవితా శైలి అతులిత మాధురి మహిమ, ఓజోగుణ ప్రధానం. అతులిత మాధురి మహిమ, ఓజోగుణ ప్రధానం. నెక్స్ట్ పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి కుమారి శతకాన్ని రాయడం జరిగింది. ఈయన యొక్క కాలము 17వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రచనలు చూసినట్లయితే కుమారి శతకము, కుమార శతకం. ఓకే. కుమారి శతకము, కుమార శతకము. నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి ఏం రాశారు? సుభాషిత రత్నావళి. ఈయన యొక్క కాలం వచ్చేసి 18వ శతాబ్దానికి చెందినవాడు. తల్లిదండ్రులు పేరమాంబ తిమ్మకవి. ఈయన యొక్క నివాసం పెద్దాపురం సంస్థానం, పెద్దాడ గ్రామం. రచనలు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం. ఓకే. భర్తృహరి రాసిన సుభాషితాలను అనువదించడంలో మొదటివాడు ఈ ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ కౌకుంట్ల నారాయణరావు. కౌకుంట్ల నారాయణరావు ప్రభుతనయ శతకాన్ని రాయడం జరిగింది. కాలము 1883 1953. ఈయన యొక్క నివాసము రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామం. ఈయన యొక్క రచన చూసినట్లయితే ప్రభుతనయ శతకం. ఇందులో ఉన్న మకుటం ఏంటి? తనయ.
నెక్స్ట్ శిరసినహల్ కృష్ణమాచార్యులు. శిరసినహల్ కృష్ణమాచార్యులు గాంధీ తాత శతకాన్ని రాయడం జరిగింది. ఈయన యొక్క కాలం చూసినట్లయితే 13/8/1905, 15/4/1992. ఈయన యొక్క జన్మస్థలం నిజామాబాద్ జిల్లా మార్తాడు, నివాసం కోరుట్ల. ఈయన యొక్క బిరుదు చూసినట్లయితే అభినవ కాళిదాసు. రచనలు కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం, రత్నమాల, ఇది ఖండకావ్యము, గాంధీ తాత శతకం. అయితే ఈయన శిరసినహల్ కృష్ణమాచార్యుల యొక్క విశేషం ఏంటంటే తెలంగాణ తొలి శతావధాని. నెక్స్ట్ సూరోజు బాలనరసింహాచారి భరతసింహ శతకాన్ని రాయడం జరిగింది. సూరోజు బాలనరసింహాచారి భరతసింహ శతకాన్ని రాయడం జరిగింది. ఈయన యొక్క కాలము 9/5/1946, 2/2/2014. ఈయన జన్మస్థలం యాదాద్రి జిల్లా చిన్నకాపార్తి. ఈయనకున్న బిరుదు సహజ కవి. రచనలు కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, భరతసింహ శతకం. ఓకే, సూరోజు బాలనరసింహాచారి యొక్క సమాచారం. నెక్స్ట్ డాక్టర్ టివి నారాయణ భవ్యచరిత శతకాన్ని రాయడం జరిగింది. జననం 26/7/1925. ఈయన జన్మస్థలం వచ్చేసి హైదరాబాద్. రచనలు జీవన వేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, ఇది కవితా సంపుటి, అమరవాక్సుదా స్రవంతి, ఇది వ్యాస సంపుటి. నెక్స్ట్ కంచర్ల గోపన్ననే రామదాసుగా పిలుస్తారు. ఓకే, ఈయన యొక్క శతకం ఏంటి? దాశరథి శతకం. ఓకే, ఈయన యొక్క కాలము 17వ శతాబ్దానికి చెందినవాడు. వ్యవహార నామం గోపరాజు, తల్లిదండ్రులు లింగన్నమూర్తి, కామాంబ. బిరుదు భక్త రామదాసు. ఈయన యొక్క జన్మస్థలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందినవారు. ఈయన యొక్క రచనలు చూసినట్లయితే దాశరథి శతకం, దాసబోధ, కీర్తనలు. విశేషం ఆనంద భైరవి అనే రాగంతో కీర్తనలు రాసిన మొదటివాడు. హిందుస్థానీ రాగాలను కూడా ఆలపించాడు. దాశరథి శతకాన్ని శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాకుత్సం శేషప్ప కవి. ఈయన రాసిన శతకం రుణకేసరి శతకం. ఈయన యొక్క కాలం 18వ శతాబ్దం. జన్మస్థలం పెద్దపల్లి జిల్లా. రచనలు నరసింహ, నరహరి రుణకేసరి శతకం, ధర్మపురి రామాయణం, నారసింహ శతకం, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యవహరించారు కాకుత్సం శేషప్ప కవి. నెక్స్ట్ మళ్ళీ వేమన వచ్చిండు. వేమన శతకం. ఈయన యొక్క కాలము అక్కడ చెప్పుకోలేదు కదా, 13వ శతాబ్దం. ఈయన యొక్క బిరుదులు అక్కడ ముందు చెప్పుకోలేదు కాబట్టి ఇక్కడ రాశాను. యోగి, ప్రజాకవి, లోకకవి. ఈయన యొక్క విశేషాంశాలు ఏంటి అంటే సుమారు 300కు పైగా ఈయన యొక్క పద్యాలు లభ్యమవుతున్నాయి. ఈయన యొక్క పద్యాలను సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు. రచన వేమన శతకం. నెక్స్ట్ రావికంటి రామయ్య గుప్తా నగ్న సత్యాలు శతకాన్ని రాయడం జరిగింది. కాలము 1936-2009. జన్మస్థలం పెద్దపల్లి జిల్లా. రచనలు గౌతమేశ్వర శతకం, గీతా అమృతం, వరద గోదావరి. ఈయన యొక్క బిరుదు కవిరత్న. ఎవరిది? రావికంటి రామయ్య గుప్తా యొక్క బిరుదు కవిరత్న. విశేషాలు వరకవి, మంత్రకూట వేమనగా ప్రసిద్ధి. ఓకే, నగ్న సత్యాలు శతకం. నెక్స్ట్ ఆడేపు చంద్రమౌళి శ్రీ శ్రీనివాస
బొమ్మల శతకాన్ని రాయడం జరిగింది. ఈయన యొక్క కాలం చూసినట్లయితే 1939 2009. ఈయన యొక్క జన్మస్థలం వరంగల్ అర్బన్ జిల్లా. ఈయన యొక్క బిరుదు ఆడేపు చంద్రమౌళి యొక్క బిరుదు కవి శశాంక. రచనలు వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం ఇది పద్యకావ్యం, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకాన్ని రాసిందని తెలుసుకున్నాము. నెక్స్ట్ దూపాటి సంపత్ కుమారాచార్య. దూపాటి సంపత్ కుమారాచార్య శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాన్ని రాయడం జరిగింది. ఈయన యొక్క కాలం 20వ శతాబ్దం, జన్మస్థలం ఖమ్మం జిల్లా. ఈయన యొక్క రచనలు యాదగిరివాస శతకం, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం. ఈయన యొక్క మకుటం యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో. ప్రక్రియ ఏంటి? శతకం. నెక్స్ట్ శ్రీపతి భాస్కర కవి. శ్రీపతి భాస్కర కవి చిత్త శతకం రాయడం జరిగింది. కాలము 17వ శతాబ్దము. రచన చిత్తమా శతకం. రచన ఏంటి? చిత్తమా శతకం. విశేషం శైవ పండిత త్రయంలో ఒకరు, శ్రీపతి పండితుని యొక్క వంశం వాడు. ఈయన ఎవరు? శ్రీపతి భాస్కర కవి. నెక్స్ట్ మారద వెంకయ్య. మారద వెంకయ్య భాస్కర శతకం రాశారు. కాలము 17వ శతాబ్దము. ఓకే. రచన భాస్కర శతకం. విశేషం ఇక్కడ శతాబ్దానికి దావత్తు పెట్టలేదు. ఓకే. విశేషం ఏంటి? మారద వెంకయ్య విశేషం ఏంటి అంటే ప్రతి పద్యంలో నీతిని దృష్టాంతాలతో సమర్థించును. ఓకే. మకుటం ఏంటి? భాస్కర. నెక్స్ట్ నారాయణ శతకం. నారాయణ శతకం రాసింది ఎవరు? పోతన. ఓకే. జన్మస్థలం వరంగల్ జిల్లా బమ్మెరవాసి. మకుటం నారాయణ. రచనలు ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం. ఈయన యొక్క కాలం వచ్చేసి 13వ శతాబ్దం. పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాసిండు. ఎవరు? పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాయడం జరిగింది. కాలము 1855 1963. జన్మస్థలం జగిత్యాల జిల్లా. రచనలు చూసినట్లయితే విశ్వకర్మ శతకం, దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు. ఈయన యొక్క మకుటము విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ. ఓకే. మకుటం విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ. వెంకటరావు పంతులు. నెక్స్ట్ చూసినట్లయితే కవి వెంకటరావు పంతులు శ్రీ భాగవరాంజనేయ శతకాన్ని రాయడం జరిగింది. వెంకటరావు పంతులు. ఈయన యొక్క కాలము 1937 1994. జన్మస్థలం రంగారెడ్డి జిల్లా. రచనలు శ్రీ భాగవరాంజనేయ శతకం, యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాయడం జరిగింది. నెక్స్ట్ యథావాక్కుల అన్నమయ్య. యథావాక్కుల అన్నమయ్య శతకం, సర్వేశ్వర శతకం. ఈయన యొక్క కాలం చూసినట్లయితే 13వ శతాబ్దము. రచనలు సర్వేశ్వర శతకం. శైలి ధారాళమైనది. ఈయన యొక్క శైలి ధారాళమైనది. ఓకే. ఎలకూచి బాల సరస్వతి. ఎలకూచి బాల సరస్వతి మల్లభూపాలియ నీతి శతకాన్ని రాయడం జరిగింది. నామాంతరం ఎలకూచి వెంకటకృష్ణయ్య. ఈయన యొక్క కాలము 17వ శతాబ్దము. జన్మస్థలం నాగర్ కర్నూలు జిల్లా. రచనలు బాల సరస్వతీయం, చంద్రికా పరిణయము, వామన పురాణం, భాషా వివరణము, కార్తికేయాభ్యుదయం, భ్రమరగీత ప్రబంధం. ఓకే. నెక్స్ట్ బిరుదులు బాల సరస్వతి మహామహోపాధ్యాయ. ఈయన యొక్క బిరుదులు బాల సరస్వతి మహామహోపాధ్యాయ. విశేషం జటప్రోలు సంస్థానం సురభి మాధవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నారు. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన వారిలో
రెండవవాడు, మొదటివాడు మనం ముందే చూసాము ఏనుగు లక్ష్మణ కవి. తెలుగులో తొలి త్రద్దీ కావ్యం రాసిండు రాఘవ యాదవ పాండవీయం. ఓకే. నెక్స్ట్ ఉత్పల సత్యనారాయణ ఉత్పలమాల శతకం 1928 2007 ఈయన యొక్క కాలము. జన్మస్థలం ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతము. నెక్స్ట్ రచనలు చూసినట్లయితే రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం. ఓకే. నెక్స్ట్ కవి గౌరీభట్ల రఘురామ శాస్త్రి. గౌరీభట్ల రఘురామ శాస్త్రి ఏకప్రాస శతపద్యమాలిక రాయడం జరిగింది. ఈయన యొక్క కాలం 1929 2004. జన్మస్థలం సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ. రచనలు వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ, దాపచరిత్రం, వేములవాడ రాజరాజేశ్వర, ఏకప్రాస శతపద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర. ఓకే. నెక్స్ట్ అందే వెంకటరాజం నిమ్మగిరి నరసింహ శతకాన్ని రాయడం జరిగింది. ఈయన యొక్క కాలము 1933 2006. జన్మస్థలం జగిత్యాల జిల్లా. రచనలు చూసినట్లయితే నవోదయం, కళా తపస్విని, మణిమంజూష, భరతరాణి, భువన విజయం, మానసవీణ, మానవవర్మ, నిమ్మగిరి శతకం. ఓకే. అందే వెంకటరాజం యొక్క బిరుదులు చూసినట్లయితే కవి శిరోమణి, అవధాన చతురానన, అవధాన యువకేసరి ఈయన యొక్క బిరుదులు. ఇమ్మడి జెట్టి చంద్రయ్య. నెక్స్ట్ కవి ఇమ్మడి జెట్టి చంద్రయ్య చంద్రమౌళీశ్వర శతకాన్ని రాయడం జరిగింది 1934 2001. ఈయన కాలము నాగర్ కర్నూలు జిల్లా తాళ్లపల్లి గ్రామంలో ఈయన జన్మస్థలం. రచనలు చూసినట్లయితే హరికథలు. ఓకే. ఈయన యొక్క రచనలు హరికథలు, హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం. నెక్స్ట్ శతకాలు రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం. కావ్యాలు శ్రీ శిరీషనగ గండికా మహత్యం, కార్వారాద్రి మహత్యం, ప్రక్రియ ఏంటి శతకం. గుమ్మనగారి లక్ష్మీనరసింహ శర్మ విశ్వనాథేశ్వర శతకాన్ని రాశారు. ఈయన కాలము 1934 2011. జన్మస్థలం సిద్దిపేట జిల్లా. ఈయన యొక్క రచనలు చూసినట్లయితే కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వర స్తుతి, పద్యోద్యానం, విశ్వనాథేశ్వర శతకం, ఆద్య మాతృక. ఓకే. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వర స్తుతి, పద్యోద్యానం, విశ్వనాథేశ్వర శతకం, ఆద్య మాతృక. గుమ్మనగారి లక్ష్మీనరసింహ యొక్క బిరుదులు ఏంటి అంటే అవధాన శశాంక, ఆశు కవితాకేసరి. హిందోళ రాగంలో ఈయన పద్య విన్యాసం ప్రత్యేకమైనది అన్నమాట. అవధాన శశాంక, ఆశు కవితాకేసరి. ఆశు కవి అంటే అప్పటికప్పుడు కవితలు రాసి చెప్పేవారిని ఆశు కవులు అంటారు. ఓకే. నెక్స్ట్ నంబి శ్రీధర్రావు శ్రీలొంక రామేశ్వర శతకాన్ని రాయడం జరిగింది. ఈయన కాలము 1934 2000. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ వేముగల్లులో. రచనలు శ్రీ మన్నంబాచల మహత్యం, శ్రీ మన్నింబగిరి నరసింహ శతకం, శ్రీలొంక రామేశ్వర శతకం, శారద గణితం. ఓకే. నంబి శ్రీధర్రావు యొక్క బిరుదు ఏంటి కవిరాజు. నెక్స్ట్ గడిగే భీమకవి వేణుగోపాల శతకాన్ని రాయడం జరిగింది. గడిగే భీమకవి కాలము 1920 2010.
జన్మస్థలం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామం. ఓకే. శతకం అంటే 100 లేదా 108 పద్యాలు కలిగిన అనిబద్ధ కావ్యమును శతకం అంటారు. శతకంలో మకుట నియమం, ఛందో నియమం, ముక్తక నియమం, ఆత్మాశ్రయత్వం, రస నియమం, వస్తు వైశిష్ట్యం అనే లక్షణాలు ఉంటాయి. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉండేదే శతక పద్యాలు. విద్యార్థులకు నైతిక విలువలను నేర్పిస్తుంది. ఓకే. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.